హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కనీస పెన్షన్ 9,000 పెరిగే ఛాన్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు 8వ పే కమిషన్ సిఫార్సుల ద్వారా వేతనాలను సవరించాలని ప్రయత్నం చేస్తుంది. అయితే అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కూడా త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ నిర్వహిస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ మినిమం పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఈపీఎస్ 95 స్కీమ్ కింద ప్రస్తుతం ₹1000 పెన్షన్ లభిస్తుండగా ఈ మొత్తం త్వరలోనే 7,500కు పెరిగే ఛాన్స్ ఉందనే వార్త ప్రస్తుతం అధికారిక వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద మినిమం పెన్షన్ 7,500 చేయాలని చాలా కాలంగా డిమాండ్ నడుస్తుంది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం కూడా పలుమార్లు కేంద్ర మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ స్కీమ్ కింద ₹1,000 ఏమాత్రం సరిపోవని వారు వాపోతున్నారు. ఈ మొత్తాన్ని కనీసం 7,500 నుంచి ₹9,000కు చేసినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉండవచ్చని సూచన చేస్తున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు అందించింది. అయితే మినిమం పెన్షన్ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక వృద్ధాప్య పెన్షన్లు సైతం కనీసం ₹2,000 నుంచి ₹4,000 వరకు ఉన్నాయని, అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తమకు కేవలం ₹1,000 మాత్రమే పెన్షన్ ఇవ్వడం వల్ల దాంతో ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ విషయంలో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎంపీ బసవరాజు బొమ్మాయి పార్లమెంటరీ కమిటీ అధ్యయనం ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు సూచనలు చేసింది. మినిమం పెన్షన్ పెంపుదల నిర్ణయం న్యాయబద్ధమైనదని పేర్కొంది.